సో ఇక్కడి నుంచి పేరెంట్స్ కానీ అంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ మీరు 100 అడ్మిషన్స్ చేశారు అండ్ ఇప్పుడు ఒక 30 అడ్మిషన్స్ దాకా చేశారు. సో ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ కానీ ఇప్పుడు జాయిన్ అయిపోయే స్టూడెంట్స్ దగ్గర అక్కడ మీరు తీసుకున్న ఫీడ్బ్యాక్ ఏంటి? అండ్ అక్కడ క్యాంపస్లో ప్లేస్మెంట్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఇంకా అకామిడేషన్ కానీ అసలు మొత్తం యూనివర్సిటీ అట్మాస్ఫియర్ ఎలా ఉందని మీకు ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుంది కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో ఒకసారి చెప్తారా? అసలు ఎవరు కూడా ఒక్కరు కూడా నేను చెప్తున్నాను కదా నెగిటివ్ అనేది ఎవరూ చెప్పలేదు. ఓకే, కంప్లీట్గా మనకి అంటే సార్ మనం బేసికల్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే వాళ్ళని మనం ఫీడ్బ్యాక్ కాల్స్ చేపిస్తాం. మన వాళ్ళు టెలికాల్స్తోనే ఫీడ్బ్యాక్ కాల్స్ చేపిస్తాం. వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఫుడ్ ఎలా ఉంది మీకు, తర్వాత అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, తర్వాత మీ సీనియర్స్ మీతో ఎలా ఉంటున్నారు అది కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత మనకి నార్త్ అనగానే చాలామందికి నార్త్ సౌత్ అనే డిఫరెన్స్ అనేది ఒకటి తెలుస్తూ ఉంటుంది. అండ్ అలా ఏమన్నా ఉందంటే అసలు వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ అసలు మాకు అదేంటి ఏం లేదు, మేమందరం అన్నతమ్ముల్లాగా కలిసిపోయి ఉంటున్నాం. ఇక్కడ వేరే స్టేట్ అదేమి ఏం డిఫరెన్స్ లేదు, మేము అందరం కలిసిపోయి ఉంటాము, అందరం చక్కగా ఆడుకుంటాం. అండ్ అక్కడ స్పోర్ట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎన్సీసీ ఉంది, ఎన్ఎస్ఎస్ ఉంది, స్పోర్ట్స్ ఉంది. సో ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా రెగ్యులర్ జరుగుతూనే ఉంటాయి. సో మన కరీంనగర్ నుంచి కూడా ఎన్సీసీ జాయిన్ అయిన అమ్మాయి ఉంది. ఇక్కడ నుంచి జాయిన్ అయ్యే వాళ్ళలో ఎన్సీసీలో జాయిన్ అయిన అమ్మాయి ఉంది. అండ్ స్పోర్ట్స్ ఆడుతున్న అబ్బాయిలు ఉన్నారు, ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ బ్యాడ్మింటన్. మనం లాస్ట్ ఇయర్ ఒక ప్రోగ్రామ్ చేశాము. తెలంగాణ ఏపీ నుంచి 600 మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ని తీసుకెళ్ళాం క్యాంపస్ విజిట్కి, యూనివర్సిటీ విజిట్కి. వాళ్ళంతా చూసి వాళ్ళంతటా వాళ్ళు అక్కడక్కడికే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫీజు కూడా పేమెంట్ చేసేసారు చాలామంది. ఈవెన్ కాలేజ్ క్యాంపస్ చూసేసి ఒక 10% ఏమో ముందే చేసుకున్నారు, మిగతా ఒక 80% ఏమో అక్కడికి వెళ్ళి చూసిన వెంటనే, అంటే ఎవరికైనా కొద్దిగా డౌట్ ఉంటుంది కదా క్యాంపస్ ఎలా ఉంటుంది అనేది. 600 మెంబర్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వస్తే 80% వాళ్ళందరూ అక్కడ వెళ్ళి వెంటనే రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు.